ప్రైజ్ ద లార్డ్. దావీదు తను ఎంతో గొప్ప శత్రువు అయినటువంటి, బయట కనిపించే ఒక గొప్ప శత్రువు అయిన గొల్యాతుని జయించగలిగాడు. అనేక మంది శత్రువులను అతడు జయించగలిగాడు. కానీ తనలో ఉన్నటువంటి శత్రువు అయిన ఆ భయంకరమైన పాపము, లస్ట్ అనేటువంటి ఆ శరీరాశ, అలాంటి ఆ భయంకరమైన శత్రువును జయించలేకపోయాడు. ఆ విధంగా జయించడానికి దేవుడు మనకు సహాయం చేస్తే తప్ప మనం చేయలేము. మనం గమనించుకోగలగాలి, మన హృదయం ఎలా ఉందో మనం తెలుసుకోగలగాలి. అది తెలుసుకోలేకపోతే మాత్రము మనము ఓడిపోతూనే ఉంటాము. ఎంతో భయభక్తులతో బయట మనం అందరికీ కనిపించవచ్చు, కానీ మనలో ఉన్నటువంటి ఆ భయంకరమైన శత్రువు వల్ల ఎంత భయంకరమైన పాపంలో పడిపోతామో మనకు తెలియదు కదా. మనము గ్రహించలేని స్థితిలో ఉన్నట్లయితే మనము ఎంత కోల్పోతామో, ఆత్మీయమైనటువంటి మన జీవితాన్ని ఎంతగానో కోల్పోతాము. మరి దావీదు బత్షెబా విషయంలో ఎంత భయంకరమైన పాపం చేయడం, ఆ తర్వాత ఆమె భర్తను చంపించడం, ఒక హంతకుడిగా మారడం, అబద్ధము, సమస్త రకాలైనటువంటి పాపాలకు అతడు చోటు ఇవ్వగలిగాడు. ఎందుకంటే తనలో ఉన్న ఆ లస్ట్ దానిని ఎదుర్కోలేని స్థితిలో, తనలో ఉన్నటువంటి ఆ భయంకరమైన శత్రువును జయించలేకపోవడం, ఇది మనలో కూడా, అందరిలో కూడా ఉండొచ్చు. మనము బయటి శత్రువులతో పోరాడతాం, కానీ లోపలున్న మన హృదయంలో ఉన్న భయంకరమైన పాపములను జయించలేకపోతున్నామేమో. ఒకసారి మనం ఆలోచించుకుందాము, పరిశోధించుకుందాము. అందుకే దావీదు తర్వాత పశ్చాత్తాపపడి ఈ కీర్తన రాశాడు. 51వ కీర్తనలో తన యొక్క పశ్చాత్తాపంనంతా వెలుబుచ్చాడు. తను ఎంత భయంకరమైన పాపం చేశాడో, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అని అతడు ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అతడు అడుగుతున్నాడు, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. అవును, అది చేయగలిగిన వాడు దేవుడే. ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, మనలో దేవుడు పరిశుద్ధాత్మను ఉంచుతాడు. ఆ పరిశుద్ధాత్మని శక్తి వలన మన అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుడుతుంది. ఇప్పుడు మనం జీవించి ఉన్నది క్రీస్తే. మనము పాత సృష్టి కాదు, ఇప్పుడు పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను అని పౌలు గారు చెప్పినట్లుగా మన జీవితంలో కూడా మనం నూతన సృష్టిగా మారాలంటే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి మన హృదయంలో, మన అంతరంగంలో ఉన్న ప్రతి శత్రువును కూడా జయించడానికి దేవుడు మనకు కృప చూపించినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఆమెన్.